గత 5 ఏండ్లలో జగనన్న ప్రభుత్వంలో అభివృద్ధి లేదు అనే వాళ్లకు ఈ ప్రైమరీ సెంటర్ ఒక ఉదాహరణ. రాష్ట్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు జగనన్న ప్రభుత్వంలో ఎలా అభివృద్ధి చేశాడో, ప్రజలకు వైద్యం ఎలా అందిస్తున్నాడన్నది ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే ఈరోజు జర్నలిస్టులు, న్యూస్ ఛానల్స్, మీడియా వాళ్ళు రాష్ట్రంలో ప్రభుత్వ కార్యకలాపాలపైన, ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిపైన ఒక్క మాట కూడా మాట్లాడట్లేదు. ఆంధ్రజ్యోతి, ఈనాడు, టీవీ5 లాంటి సంస్థలు, మీడియా ఛానళ్ళు, పత్రికలు ముఖ్యంగా ప్రభుత్వం చేసే అభివృద్ధి కార్యక్రమాలని ప్రజలలోకి తీసుకెళ్లటం లేదు. ఎందుకంటే ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తేనే ప్రజలకు తెలుస్తుంది. ప్రభుత్వ ధనాన్ని అభివృద్ధి కార్యక్రమాలకు ఏదైతే ఖర్చు పెడుతున్నామో, పత్రికలు ఖచ్చితంగా మన ప్రభుత్వ ధనాన్ని ఖర్చు పెట్టిన ధనం వృధా కాకుండా ప్రతి ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. అది అందరి బాధ్యత. మీడియా ఛానళ్ళు ఈరోజు ఆ పని చేయట్లేదు కాబట్టి మాలాంటి వాళ్ళు సోషల్ మీడియాలో ప్రజలందరికీ కూడా జగనన్న ప్రభుత్వంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఎలా అభివృద్ధి చేశారో మేము చూపిస్తున్నాం. ఇటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రజలకు ప్రాథమిక చికిత్సలు అందిస్తారు. ప్రతిరోజు కూడా ఓపీలు ఉంటాయి. మీకు అన్ని జబ్బులకు కూడా ఇక్కడ ప్రాథమికంగా ఆరోగ్యం అందజేయబడుతుంది. గర్భవతులకు కూడా ఇక్కడ చికిత్స చేయబడుతుంది. గర్భవతులు వచ్చి చెక్ చేసుకోవచ్చు. అన్ని రకాల వైద్య సేవలు కూడా ఇక్కడ అందుతాయి. ఇక్కడ సెలైన్ ఎక్కిస్తుంటారు, ఓపీలు ఇస్తారు, మరియు వ్యాక్సిన్స్ కూడా ఇక్కడ వేస్తుంటారు. అన్ని రకాల జబ్బులకి ప్రైమరీగా ఇక్కడ చెక్ చేసి ఏదైనా ప్రాబ్లం ఉంటే మళ్ళీ పెద్ద ఆసుపత్రికి పంపడం జరుగుతుంది. వీళ్ళ ద్వారానే దగ్గరలో ఉన్న పెద్ద ఆసుపత్రులకి వీళ్ళు రికమెండ్ చేస్తారు. లేకపోతే మీకు నచ్చిన ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా ఆరోగ్యశ్రీ ద్వారా మీరు వైద్యం చేసుకోవచ్చు. ఇటువంటి పనులు జగనన్న ప్రభుత్వంలో ప్రతిష్టాత్మకంగా పేదల కోసం, డబ్బు ఖర్చు పెట్టలేని వాళ్ళ కోసము ప్రభుత్వమే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను, గ్రామాలలో విలేజ్ క్లినిక్లను ఏర్పాటు చేసి 12 రకాల వైద్య సేవలు, 14 రకాల టెస్టులతో ఇటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, విలేజ్ క్లినిక్ల ద్వారా వైద్యం అందిస్తుంటే ఈరోజు ప్రతిపక్షాలు అవాకులు చవాకులు పేరుతూ అభివృద్ధి లేదు అనటం చాలా చాలా ఆశ్చర్యకరం, దుర్మార్గం. ఇది చాలా నీచమైన చర్య. ఇప్పటికైనా ఆంధ్రజ్యోతి, ఈనాడు మరియు టీవీ5 వార్తాపత్రికలు, ఛానళ్ళు చూస్తున్న వాళ్ళందరూ, విద్యావంతులందరూ కూడా తెలుసుకోవాల్సింది ఏమిటంటే, జగనన్న ప్రభుత్వంలో వైద్యానికి ఎంత డబ్బులు ఖర్చు పెట్టి ప్రభుత్వ మెడికల్ కాలేజీలు తీసుకొచ్చాడో, అదేవిధంగా గ్రామాలలో విలేజ్ హెల్త్ క్లినిక్లు మరియు పట్టణాలలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు అంటే ప్రైమరీ హెల్త్ సెంటర్స్ను అభివృద్ధి చేసి చాలా చోట్ల కూడా ప్రైమరీ హెల్త్ సెంటర్ల ద్వారా ఈరోజు వైద్య సేవలు అందిస్తున్నాడు అని ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలి. ప్రజలందరూ కూడా ఈ ప్రైమరీ హెల్త్ సెంటర్ల ద్వారా మీరు హెల్త్ చెకప్ చేసుకోవాలి. ప్రతి ఒక్కరూ మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా ప్రైమరీ హెల్త్ సెంటర్లలో డాక్టర్లు కానీ, నర్సులు కానీ బాగా మనకు ప్రాథమిక చికిత్స చేస్తారు అని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని ఈ వీడియో ద్వారా అందరికీ తెలియజేస్తున్నాను. మేడం, ఈ ప్రైమరీ హెల్త్ సెంటర్లో ఏమేమి చూస్తారు మేడం? ఇక్కడ హెల్త్ సెంటర్లో అందరినీ చూస్తారు. అన్ని డిపార్ట్మెంట్ వైజ్ డాక్టర్స్ వస్తారు, పీడియాట్రిషియన్ వస్తారు, జనరల్ మెడిసిన్ వాళ్ళు వస్తారు, ఆర్థోపెడిషియన్ వస్తారు, గైనకాలజిస్ట్ వస్తారు, డైలీ ఓపీ ఇస్తారు. డైలీ ఓపీ ఉంటుందా? ఓపీ 60 to 70 ఉంటుంది. 60 నుండి 70 మంది వస్తారా? 70 మంది ఉన్నారు. స్టిల్ రిజిస్ట్రేషన్ ఆన్లైన్ ఉంది, రిటర్న్గా బుక్ కూడా మెయింటైన్ చేస్తారు. వెరీ గుడ్ మేడం. ఇంకా ఇంకేమేమి గర్భవతులకి వీళ్ళకంతా చూస్తుంటారు మేడం? ఎవ్రీ సాటర్డే గైనకాలజిస్ట్ మేడం వస్తారు. 20 to 30 మెంబర్స్ సాటర్డే, ఎవ్రీ సాటర్డే వస్తారు. 9th PM ప్రధానమంత్రి ప్రోగ్రామ్ అవుతుంది, అది ఆ రోజు మేడం వస్తారు. వ్యాక్సిన్స్ వేస్తుంటారు ఇక్కడ? ఎవ్రీ సాటర్డే వ్యాక్సిన్ జరుగుతుంది. ఎవ్రీ సాటర్డే, వెన్స్డే, సాటర్డే 2 వీక్లీ ట్వైస్. మొత్తం 9 మంది ఉన్నారు. 9 మంది 5 వార్డ్స్, 9 సచివాలయాలు. ఇన్ పేషెంట్కి ఏమైనా జాయిన్ చేయించుకుంటారు ఇక్కడ? జాయినింగ్ లేదు సార్, అడ్మిషన్స్ ఇంకా లేవు. తొందరలో ఉంది అన్ని. అదే సెలైన్ పెట్టి ఇక్కడ చేస్తున్నారు. ఎమర్జెన్సీ ఐరన్ రోజు అనీమియా ఉన్న వాళ్ళకి, అనీమియా ఇన్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి కానీ, అనీమియా ఉన్న పేషెంట్స్ గ్యాస్ అనీమియా ఉన్న వాళ్ళకి కానీ ఐరన్ పెట్టి పంపిస్తున్నాము.
వెరీ గుడ్ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. డాక్టర్ చూశారు కదా, పన్నులు మీరు కడుతున్నారు, ప్రభుత్వం అభివృద్ధి చేసే కార్యక్రమాల గురించి తెలియజేయటం కూడా మీ బాధ్యతే. కాబట్టి ఇటువంటి ప్రైమరీ హెల్త్ సెంటర్లలో ప్రజలకు ఆరోగ్యం అందుతుంది అని ప్రతి ఒక్కరికి తెలియజేయాలని మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. అది మన బాధ్యత. ప్రభుత్వం ఖర్చు పెట్టే ప్రతి పైసా కూడా మనది. కాబట్టి ప్రభుత్వం చేసే అభివృద్ధి కార్యక్రమాలు కూడా మనం ప్రజలందరికీ తెలియజేయాలి. ఇటువంటి మంచి కార్యక్రమాలను తెలియజేసే ప్రజలందరికీ ఆరోగ్యం అందుతుంది అని అందరికీ విజ్ఞప్తి చేస్తూ, ప్రతి ఒక్కరూ మీ బాధ్యతగా ఇటువంటి ప్రైమరీ హెల్త్ సెంటర్ల గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని కోరుతున్నాను.